హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మంత్ ఎండ్ వరకే ఉంది ఆఫర్. 40,000కి అందిస్తున్నాం. అక్రాస్ ద వెబ్, అక్రాస్ ద ఆన్లైన్ ఛానల్స్ మీరు చెక్ చేసుకోండి. దిస్ ఈస్ ద లోయెస్ట్ ఎవర్ ప్రైస్ అండ్ సంథింగ్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిటీ. ప్రాబబ్లీ ద ఓన్లీ ఆన్లైన్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కంబైన్స్ ఇంటర్వ్యూ గివింగ్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేంత వరకు ఇట్ కుడ్ బి 2 years, 3 years, 5 years. అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో దట్టు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి యాడ్ ఆన్ క్లబ్ చేస్తూ, దట్టు ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబిపిఎస్, సిసాట్ క్లబ్ చేస్తూ 40,000కి 8 ఇన్స్టాల్మెంట్స్తో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా. ఈ పాయింట్ మిస్ అవ్వకండి. క్లాసెస్ చూడండి, శాంపుల్ వీడియోస్ చూడండి, ట్రయల్ కావాలంటే వినండి. ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ విన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ద క్వాలిటీ ఈజ్ ఎ నాచ్ హయ్యర్ దాన్ దెమ్. అంతేకాని తక్కువ అయితే ఎక్కడా లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ కూడా చేస్తున్నాం. ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ ఒక రెస్పెక్ట్ ఫ్యాకల్టీ దీనికి అసైన్ చేయడం జరిగింది. ఆయన కరెక్షన్ చేసి ఇన్పుట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆన్ డైలీ బేసిస్. ఫీజ్ 50,000 చేస్తున్నాం ఫ్రమ్ 1st August. ఈవెన్ దట్ విల్ బి లోవర్ కంపేర్ టు వాట్ ద మార్కెట్ ఈస్ ఛార్జింగ్. సో చాలా లో ఫీజ్కి ఛార్జ్ చేస్తున్నాం. ఉపయోగించుకోండి. 10,000 అనే ఎందుకు మిస్ అవ్వడం. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. 40,000 అండ్ 8 ఇన్స్టాల్మెంట్స్తో మీరు యూపీఎస్సీ కోర్స్ని ఫినిష్ చేయవచ్చు. మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆప్షనల్ కూడా లాంచ్ చేస్తున్నాను ఆగస్ట్ నుంచే. అండ్ దట్ విల్ ఆల్సో స్టార్ట్ ఎట్ ఎ వెరీ లో ఫీ, 10,000 to 15,000 రేంజ్లోనే స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి. మీరు 6,000 రూపీస్కి ఆ సింగిల్ సబ్జెక్ట్లో మీ వీక్నెస్ ఉంటే యూ కెన్ జాయిన్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ సాటర్డే స్టార్ట్ అవుతుంది. whoever is interested you can join for that. అన్ని ఏ సబ్జెక్ట్ కన్నా జాయిన్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి మీరు వినే అవకాశం ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయ్యాయి, వాటికి కూడా రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఇండివిజువల్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ మంతే లాస్ట్. నెక్స్ట్ మంత్ నుంచి 7,000 పర్ కోర్స్ అయిపోతుంది. సో బయట 10,000, 12,000 ఛార్జ్ చేస్తారు పర్ సబ్జెక్ట్. సో వీఆర్ ఛార్జింగ్ 6,000 టుడే అండ్ ఇట్ విల్ బికమ్ 7,000 ఫ్రమ్ నెక్స్ట్ మంత్. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 6,000 రూపీస్కి అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో, లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో 2 ప్రీమియం కోర్సెస్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, థర్డ్ కంప్లీట్ కోర్సెస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, డిస్క్రిప్టివ్, ఎవ్రీథింగ్ కవర్డ్ ఇన్ దిస్. సో ఈ కోర్స్ యొక్క బ్యూటీ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. సో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది దీని యొక్క బ్యూటీ. ఇంకా రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ పైన అడిషనల్ ఫోకస్ చేస్తుంటారు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్గా నెగ్లెక్ట్ చేయబడుతుంది కాబట్టి ఎగ్జామ్లో అదే మనకి వీక్ పాయింట్ అయిపోతుంది. అందుకని వీ పుట్ అడిషనల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ ఎలాగో నేనే చెప్తాను, దట్ విల్ బికమ్ యువర్ స్ట్రెంత్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ చేయడం వల్ల ఏమన్నా విల్ గెట్ కంఫర్టబుల్ విత్ డిఫరెంట్ టర్మినాలజీ, డిఫరెంట్ న్యూస్ ఐటమ్స్ దట్ జనరలీ అపియర్ ఇన్ ది ఎగ్జామ్. ఇండివిజువల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. So you can go for only English, you can go for only quant, only reasoning, only pure maths or pure maths and quant combination. 3,000 ki you can take pure maths and quant combination తీసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్ తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీ కూడా తీసుకోవచ్చు 2,000 రూపీస్కే. కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీలోనే యూ హ్యావ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కంబైన్డ్ విత్ ఇట్. బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కంబైన్డ్. దిస్ ఈస్ టుడేస్ ఎడిటోరియల్. జస్టిస్ స్లో బట్ ష్యూర్. దీని అర్థం ఏంటి? జస్టిస్ అంటే మనకి న్యాయం, స్లో కానీ ష్యూర్. జరిగింది కానీ స్లోగా జరిగింది, స్లోగా జరిగింది కానీ ఖచ్చితంగా జరిగింది. కన్విక్షన్ ఆఫ్ పోలీస్ ఫర్ పాసింగ్ ఆఫ్ మర్డర్ యాజ్ అన్ ఎన్కౌంటర్ ఈజ్ వెల్కమ్ తో డిలేడ్. కన్విక్షన్ అంటే ఒకరిని నేరస్తులుగా ప్రకటించడం. నేరస్తులుగా ప్రకటించి శిక్ష వేయడాన్ని మనం కన్విక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అక్యూజేషన్ ఆర్ అలిగేషన్ అంటే ఆరోపణ చేయడం. ఆరోపణ చేయడం అంటే నేరం కాదు. ఆరోపణ పడిందట, తప్పు చేశాడు అని ఆరోపించడం. కన్విక్షన్ అనేది ఎప్పుడు కోర్టులే చేస్తాయి, పోలీసులు చేయరు. పోలీసులు ఓన్లీ ఆరోపించగలుగుతారు, ఎఫ్ఐఆర్ ఛార్జ్ చేయగలుగుతారు. దే ఛార్జ్ సమ్వన్ విత్ క్రైమ్. ఇతను నేరం చేశాడు అని చెప్పి అతని పైన ఆరోపణలు చేస్తారు, ఛార్జ్ చేస్తారు. కానీ కన్విక్షన్ చేసే కెపాసిటీ ఓన్లీ కోర్ట్స్కి మాత్రమే ఉంటుంది. కోర్టుకి మాత్రమే కన్విక్షన్ అనే పదం వాడతాం. పోలీస్కి కన్విక్షన్ అనే పదం వాడడం. పోలీస్ వాళ్ళపైన ఛార్జెస్ వేరంటే ఛార్జ్ అనే పదం వాడతాం. CHARG, ఛార్జ్. రైట్, గుర్తుపెట్టుకోండి. లీగల్ వొకాబులరీలో చాలా ఇంపార్టెంట్. కన్విక్షన్ అంటే నేరస్తునిగా
ప్రకటించడం అని అర్థం. సో టు కన్ఫర్మ్ దట్ సమ్మన్ ఈస్ గిల్టీ ఆఫ్ సంథింగ్, ఎవరు కోర్ట్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. పాసింగ్ ఆఫ్. పాసింగ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ సమ్వన్ బిలీవ్ దట్ సంథింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అని అర్థం ఏంటి. ఇక్కడ మర్డర్ ని ఎన్కౌంటర్ లా చూపించారు. పాసింగ్ ఆఫ్ అంటే అర్థం అది. పాసింగ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ దిస్ మర్డర్ ఈజ్ అన్ ఎన్కౌంటర్. అది ఎన్కౌంటర్ అని చెప్పి బయటికి చెప్పేలాగా చేస్తారు. యాక్చువల్గా అది మర్డర్ కి ఎన్కౌంటర్ కి డిఫరెన్స్ ఉంది కదా. మర్డర్ అంటే ఒక ఇంటెన్షన్ తో కావాలని చేయడం, హత్య చేయడం. ఎన్కౌంటర్ అంటే మళ్ళీ అది వేరే కారణం వస్తుంది. ఎన్కౌంటర్ లో మనకి వేరే మీనింగ్ వస్తుంది. మర్డర్ అనేది ఇంటెంట్ గా మనం ప్లాన్ చేసి చంపడం. సో పోలీసులు మర్డర్ చేసేసి, ఇన్ఫాక్ట్ ఇది పోలీసులు ఉంది, మర్డర్ చేసేసి వాళ్ళేమో ఎన్కౌంటర్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకన్నా పాసింగ్ ఆఫ్ అంటే టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇది ఆహ్వానించదగ్గది. ఆల్దో ఇట్ ఈస్ డిలే అయింది. ఎంత డిలే అయిందో చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఆఫెన్ దట్ పోలీస్మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ shooting people dead and seeking to cover up the incident as an armed encounter are convicted for murder. It is not often, అంటే ఇది తరచుగా జరగదు, that policemen involved in shooting people dead and seeking to cover up the incident as an armed encounter are convicted for murder. జనరల్ గా పోలీసులు ఇలా చాలా సార్లు చేస్తూ ఉంటారు. ఇలా జనాల్ని షూటింగ్ చేసి చంపేసి తర్వాత ఇన్సిడెంట్ ని మర్డర్ కాదు ఎన్కౌంటర్ అని చెప్పి కవరప్ చేసే ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం. అలాంటి వాళ్ళకి శిక్ష పడడం మనం ఎక్కువగా చూడలేదు. అందుకని ఇట్ ఈస్ నాట్ ఆఫెన్ దట్ దే ఆర్ కన్విక్టెడ్ ఫర్ మర్డర్. జనరల్ గా వాళ్ళకి కన్విక్షన్ జరగదు, వేరే రకరకాల కారణాలతో శిక్ష తప్పించుకుంటూ ఉంటారు. ద వర్డిక్ట్ అంటే తీర్పు ఆఫ్ ద సెషన్స్ కోర్ట్ ఇన్ మధుర sentencing 11 police personnel including a DSP to life for murdering Raja Man Singh, the head of the princely state of Bharatpur in Rajasthan, and 2 of his associates in 1985 is one such rare instance. మధురాలో ఉన్న సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏంట తీర్పు? 11 మంది పోలీస్ పర్సన్స్ ఇంక్లూడింగ్ ఏ డిఎస్పీతో సహా 11 మంది పోలీస్ కి సెంటెన్స్ చేశారంటే ఏం చేశారు? శిక్ష వేశారు. టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు వాళ్ళకి. ఎందుకు? ఫర్ మర్డరింగ్ రాజా మాన్ సింగ్ ని చంపేసినందుకు. ఆయన ఎవరు? ద హెడ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ భరత్పూర్ ఇన్ రాజస్థాన్. ఈ 2 కామాల మధ్య వచ్చేది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్. రాజా మాన్ సింగ్ యొక్క డిస్క్రిప్షన్ అది. ద హెడ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ భరత్పూర్ ఇన్ రాజస్థాన్ అండ్ 2 of his associates. అతనితో పాటు ఇంకో ఇద్దరిని కూడా చంపేశారు, అసోసియేట్స్ కూడా, ఇన్ 1985. ఓకే, ఈజ్ వన్ సచ్ రేర్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఈజ్ అనే వర్బ్ కనిపిస్తుంది. దీని యొక్క సబ్జెక్ట్ ఏది? ద వర్డిక్ట్. ఇది సబ్జెక్ట్. ద వర్డిక్ట్ ఇక్కడికి వచ్చింది ఈజ్, మళ్ళీ మధ్యలో అంతా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈజ్ వన్ సచ్ రేర్ ఇన్స్టెన్స్, అరుదుగా జరిగే ఒక ఉదాహరణ, ఒక ఇన్సిడెంట్ అని అర్థం. జనరల్ గా జరగదు. కానీ రాజా మాన్ సింగ్ ని చంపిన వ్యవహారంలో, రాజా మాన్ సింగ్ మరియు అతని 2 అసోసియేట్స్ ని చంపిన వ్యవహారంలో 11 మంది పోలీసులు డిఎస్పీతో సహా వాళ్ళని లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం అనేది ఒక అలాంటి ఇన్సిడెంట్, రేర్ గా జరిగే ఒక ఇన్సిడెంట్. వైల్ వెల్కమింగ్ దిస్ రేర్ బ్లో ఫర్ అకౌంటబిలిటీ అండ్ జస్టిస్, it is inevitable that one must lament the tardiness of the criminal justice system. ఓకే, ఇది ఆహ్వానించదగ్గదే. అర్థమైందా? అకౌంటబిలిటీ మరియు జస్టిస్ కి తగిన ఈ రేర్ బ్లో అంటే దెబ్బ. అర్థమవుతుంది? అకౌంటబిలిటీ అంటే మనం జవాబుదారీతనం, పోలీసులకి ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండాలి. అంటే మనం ఏం నచ్చితే చేసేసుకున్నాం అని కాదు, ఆన్సరబుల్ గా ఉండాలి. వాళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రజలకి ఆన్సర్ చెప్పేలాగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీకి అది ఒక దెబ్బ. ఎందుకు? పోలీసులే ఒక ప్రజల్ని చంపేస్తే డైరెక్ట్ గా, దాన్ని ఎన్కౌంటర్ అని చెప్పి కవరప్ చేస్తే, అతను నక్సలైట్ కాదు, అతను నేరస్తుడు కాదు, అతను ఒక ప్రిన్స్లీ స్టేట్ కి కింగ్, ఎర్స్ట్వైల్ కింగ్ హెడ్ ఒకప్పుడు. అతన్ని చంపేసి దాన్ని ఎన్కౌంటర్ కింద కవరప్ చేసి ఇవన్నీ చేశారు. సో అది ఒక రకంగా జస్టిస్ కి మరియు అకౌంటబిలిటీకి తగిన దెబ్బ. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, దట్ వన్ మస్ట్ లామెంట్ అంటే అర్థం ఏంటంటే టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రీఫ్, అంటే బాధని వ్యక్తీకరించడం. ఎందుకు వ్యక్తీకరించాలి? లామెంట్ ద టార్డీనెస్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. టార్డీనెస్ అంటే అర్థం ఏంటి? ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ లేట్నెస్. ఎంత లేట్ అయిందో చూడండి, ఎంత లేట్ అయిందో తర్వాత సెంటెన్స్ లో వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, మనం అవాయిడ్ చేయలేం. ఏంటి అవాయిడ్ చేయలేం? దట్ వన్ మస్ట్ లామెంట్
వన్ మస్ట్ లామెంట్ అంటే టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రీఫ్ ఆర్ సారోనెస్. మన బాధను వ్యక్తీకరించకుండా మనం ఉండలేము. ఎందుకు? ద టార్డీనెస్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్. ఎంత లేట్ అవుతుంది జస్టిస్. 1985లోనే కదా, ఇప్పుడు రాసాం 1985లో ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు వచ్చిన తీర్పు. 35 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ప్రాబబ్లీ అప్పుడు డిఎస్పీ ఇప్పుడు బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. 35 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. అందుకే టార్డీనెస్ అన్నాం. టార్డీనెస్ అంటే లేట్నెస్. ఎంత లేట్ గా జరుగుతుంది. ఏంటది? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఈవెన్ అకౌంటింగ్ ఫర్ ద యూజువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ డిలే ఇన్ ప్రాసిక్యూటింగ్ పోలీస్ పర్సనల్, the 35 years that it took for the case to complete the trial stage is further evidence that justice moves in slow motion in this country. జనరల్ గా మన ఇండియాలో స్లోగా జరుగుతుందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పటికీ దాని అర్థం అదే. ఈవెన్ అకౌంటింగ్ ఫర్ ద యూజువల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డిలే ఇన్ ప్రాసిక్యూటింగ్ పోలీస్ పర్సనల్. ఓకే, పోలీస్ పర్సనల్ ని ప్రాసిక్యూట్ చేయడం అంటే టు కంప్లీట్ ద ట్రయల్ ప్రాసెస్. ట్రయల్ అంటే విచారణ, గుర్తుపెట్టుకోండి. TRIAL, ట్రయల్ అంటే విచారణ. కోర్టు విచారణని లీగల్ ట్రయల్ అంటాం. కోర్టు విచారణ అంటే అర్థం ఏంటి? కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి కన్విక్షన్ చేసేంత వరకు ఉండే ప్రాసెస్, దట్ ఈస్ కాల్డ్ లీగల్ ట్రయల్. అలాగే పోలీసులు చేసే విచారణ ఉంటుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటాం, ప్రోబ్ అంటాం. ఎస్పెషల్లీ PROB, ప్రోబ్. CBI చేస్తుంది, CBCID చేస్తుంది చూడండి, అని ప్రోబ్ అంటాం. అది కూడా ఇన్వెస్టిగేషనే. ఆ ఇన్వెస్టిగేషన్ లో క్లూస్ సేకరించడం, ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేశారు, ఇవన్నీ చేయడం, అది పోలీసులు లేదా CBI విచారణ. అదే కోర్టుకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, మొత్తం వాదోపవాదాలు వినడం, అన్నిటినీ ఎగ్జామిన్ చేసి తీర్పునివ్వడం, ఇది కోర్టు విచారణ. కోర్టు విచారణని ట్రయల్ అంటాం, TRIAL, ట్రయల్. పోలీసులు చేసేది, CBI చేసేవాడిని ప్రోబ్ అంటాం, PROB. తెలుగులో రెండింటికి ఒకటే పదం ఉంది, విచారణ అని ఒకే పదం ఉంది. ఇంగ్లీష్ లో రెండింటికి రెండు వేరు సందర్భాలకి వేరు వర్డ్స్ ఉంటాయి. అలాగే ట్రయల్ అనే పదానికి వేరే మీనింగ్ కూడా ఉంది. ట్రై చేయడం కూడా ట్రయలే. ఎన్ని ట్రయల్స్ ఉన్నాయి, ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, అది మనకు తెలిసిన మీనింగ్. ఈ రెండు కాక ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అంటారు. అంటే కష్టాలు, డిఫికల్ట్ టైమ్స్. అవుతుందా? మనకి బాధను కలిగించేవి, ఇబ్బందిని కలిగించే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా వి కాల్ దెమ్ ట్రయల్. సో ట్రయల్ కి 3 మీనింగ్స్. డిఫికల్ట్ సిచ్యువేషన్ అని ఒక మీనింగ్ ఉంది, కష్టాలని ఒక మీనింగ్. ట్రై చేయడంలో ట్రై అనే వర్బ్ కి నౌన్ ఫామ్ కింద తీసుకోవచ్చు. మూడవది కోర్టు విచారణ కూడా ట్రయల్ అంటాం. సో 3 డిఫరెంట్ మీనింగ్స్. కాంటెక్స్ట్ బట్టి మీనింగ్ ని మనం పిక్ చేసుకోవాలి. ఈవెన్ అకౌంటింగ్ ఫర్ ద యూజువల్ అండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డిలే ఇన్ ప్రాసిక్యూటింగ్ పోలీస్ పర్సనల్ విషయంలో, ప్రాసిక్యూషన్ అంటే ది కంప్లీషన్ ఆఫ్ ట్రయల్, విచారణ పూర్తి చేయడం. అంటే ఒక కేసుని కంప్లీషన్ చేయడం, దాన్ని ప్రాసిక్యూషన్ అంటాం. మొత్తం జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంతా కంప్లీట్ చేసి శిక్ష పడడం లేదా పడకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కంప్లీట్ అవ్వడానికి మనం ప్రాసిక్యూషన్ అంటాం. ఎస్పెషల్లీ ప్రాసిక్యూషన్ అంటే జనరల్ గా నేరస్తులకి శిక్ష పడేలా చేయడం. అంటే ఈ ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ప్రాసిక్యూషన్. పోలీస్ పర్సనల్ విషయంలో జరిగే ప్రాసిక్యూషన్ కి జనరల్ గా డిలే అవుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నా సరే, ఈవెన్ అకౌంటింగ్ ఫర్ దట్, ద 35 years that it took for the case to complete, 35 సంవత్సరాలు తీసుకుంది ఈ కేసు కంప్లీట్ అవ్వడానికి. ద ట్రయల్ స్టేజ్, విచారణ కంప్లీట్ 30 సంవత్సరాలు తీసుకుంది. ఈజ్ ఫర్దర్ ఎవిడెన్స్ దట్ జస్టిస్ మూవ్స్ ఇన్ స్లో మోషన్ ఇన్ దిస్ కంట్రీ. మన దేశంలో న్యాయం అనేది చాలా లేట్ గా జరుగుతుంది అనడానికి, స్లోగా నడుస్తుంది అనడానికి ఇది ఫర్దర్ ఎవిడెన్స్, ఇంకొక సాక్ష్యం, ప్రూఫ్ అని మనం చెప్పొచ్చు. దెర్ ఆర్ సెవరల్ లాంగ్ డిలేడ్ ట్రయల్స్ దట్ స్పాన్ జనరేషన్స్. చాలా ఉన్నాయి ఇలాగ బాగా డిలే అయ్యి కొన్ని తరతరాలు నడిచిన కేసెస్ చాలా ఉన్నాయి, విచారణలు చాలా ఉన్నాయి. ద ట్రయల్ ఆఫ్ ద మెన్ హూ అసాసినేటెడ్ రైల్వే మినిస్టర్ ఎలెన్ మిశ్రా in January 1975 ended in conviction in 2014, a good 39 years later. 1975 లో అప్పటి రైల్వే మినిస్టర్ ఎలెన్ మిశ్రాని అసాసినేటెడ్ అంటే చంపడం. జనరల్ గా మనకి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని మర్డర్ చేస్తే అసాసినేషన్ అనే పదం అంటాం. రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్, ఇందిరా గాంధీ వాజ్ అసాసినేటెడ్. అర్థమైందా? ద కిల్లింగ్ ఆఫ్ ఫేమస్ పీపుల్, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని చంపడాన్ని మనం అసాసినేషన్ అంటాం. నార్మల్ పీపుల్ అయితే కిల్లింగ్ అనేస్తూ ఉంటాం. సో వాళ్ళ ఆ రైల్వే మినిస్టర్ ని చంపిన వ్యక్తుల యొక్క ట్రయల్, విచారణ ఏదైతే ఉందో 1975 లో జరిగింది. అది 2014 లో కన్విక్షన్, తీర్పు వచ్చింది. కన్విక్షన్ అంటే వాళ్ళకి శిక్ష పడింది 2014 లో. చూడండి, కన్విక్ట్ అంటే నేరస్తుడు, అక్యూజ్డ్ అంటే ముద్దాయి, ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని అక్యూజ్డ్ అంటాం, ముద్దాయి తెలుగులో. కన్విక్షన్ అంటే ఆల్రెడీ జడ్జి అతని మీద తీర్పు ఇచ్చేశారు. పోలీస్ అరెస్ట్ చేస్తే అతను అక్యూజ్డ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తప్పు చేశాడు, పోలీసులు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, he becomes an accused, he is not a convict yet. ముద్దాయి అని అనాలి, అతను నేరస్తుడు అనకూడదు.
ఆ తర్వాత కోర్టులో విచారణ జరిగి శిక్ష వేసేసింది అనుకోండి నేరస్తుని, అప్పుడు కన్విక్ట్ అంటాం. శిక్ష పడిపోతే కోర్టు ద్వారా అప్పుడు కన్విక్ట్, అంతవరకు ముద్దాయి, అక్యూజ్డ్. The Hashimpura case, in which nearly 40 Muslims were massacred in 1987, ended with an en masse acquittal in 2015. But the Delhi High Court restored some faith in the judicial process by slapping lifelong prison terms on 16 men 3 years later. So, దీనికి అదేంటో చూడండి. అంటే ఇలా డిలే అయిన కేసుల గురించి చెప్తున్నారు. ది హషీంపురా కేస్ in which nearly 40 Muslims were massacred in 1987. 1987లో 40 మంది ముస్లింస్ ఊచకోతకు గురయ్యారు. మజాకర్ అంటే ఊచకోత, మాస్ మర్డర్. మనం జలియన్ వాలాబాగ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మజాకర్ అంటే. జలియన్ వాలాబాగ్ లో ఏం జరిగింది, అందరినీ మధ్యలో పెట్టి చుట్టూ పోలీసులు ఉండి కాల్చేశారు కదా. 300 పైగా మన ఇండియన్స్ చనిపోయారు అప్పట్లో. మజాకర్, ఊచకోత అంటాం తెలుగులో, మాస్ మర్డర్. 40 మంది ముస్లింస్ ని చంపేసిన ఈ కేసులో ఇట్ ఎండెడ్ విత్ ఎన్ మాస్ ఎక్విటల్ ఇన్ 2015. 2015లో ఎన్ మాస్, గంపగుత్తగా అంటాం. ఎన్ మాస్ అంటే ఒకేసారి, అది ఎక్కువ మందిని ఒకేసారి. ఎక్విటల్ అంటే అర్థం ఏంటి? టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. ఎక్విట్ అంటే టు ఫ్రీ సమ్వన్, అతను నేరం చెయ్యలేదు అని చెప్పి విడిచిపెట్టేదాన్ని ఎక్విట్ అంటాం. ACQUIT. ఎక్విట్ కి కొన్ని సినోనిమ్స్ ఏంటి? ఎక్విట్ కి సినోనిమ్స్ ఏంటంటే ఎక్స్క్రిమినేట్, EXCRIMINATE, ఎక్స్క్రిమినేట్. ఎక్స్ అంటే బయట కదా, క్రిమినేట్ తప్పు నుంచి బయట పడేయడం. అలాగే విండికేట్. ఓకే, ఈ పదాలు ఎక్స్కల్పేట్, EXCULPATE. కల్ప్ అంటే క్రైమ్, తప్పు, నేరం. ఎక్స్ అంటే బయట, నేరం నుంచి బయటపడేయడం. ఎక్స్కల్పేట్, ఎక్స్క్రిమినేట్, విండికేట్. ఈ పదాలన్నీ ఏంటంటే టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ నుంచి, తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళని ఫ్రీ చేయడం. ఎక్విట్ అన్నా కూడా అదే మీనింగ్. అలాగే ఎగ్జోనరేట్, EXONERATE. ఎగ్జోనరేట్ అన్న సేమ్ మీనింగ్. ఇవన్నీ సినోనిమ్స్ ఫర్ ఎక్విట్. ఎన్మాస్ అంటే అందరినీ ఒకేసారి విడిచిపెట్టేశారు, అంటే తప్పు చేయలేదు విడిచిపెట్టారు. 2015. బట్ ద ఢిల్లీ హైకోర్ట్ రెస్టోర్డ్ సమ్ ఫెయిత్ ఇన్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ బై స్లాపింగ్ లైఫ్ లాంగ్ ప్రిజన్ టర్మ్స్ ఆన్ 16 men 3 years later. 3 సంవత్సరాల తర్వాత అదే కేసుని ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే 16 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. ఇవ్వడం ద్వారా కొంతైనా సిస్టమ్ మీద నమ్మకం ఉండేలాగా చేసింది. అంటే అందరినీ వదిలేశారు, అంత పెద్ద మర్డర్ జరిగిన తర్వాత అంటే అది కొంచెం అనుమానానికి దారితీస్తుంది కదా, కవరప్ చేశారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం జరిగిందని. కానీ ఢిల్లీ హైకోర్టు మాత్రం 16 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేలా చేసింది. While convictions in heinous crimes ought to be welcomed regardless of the long delay, those administering criminal law will have to explain how far finding old and infirm people guilty after letting them enjoy decades of impunity really serves the cause of justice. చెప్పండి. While convictions in heinous crimes ought to be welcomed regardless of the long delay. దాని అర్థం ఏంటి? కన్విక్షన్స్ అంటే ఇలా శిక్ష పడడం. ఇన్ హీనస్ క్రైమ్స్ అంటే ఈ క్రూరమైన నేరాల్లో ఈ శిక్షలు పడడం అనే దాన్ని ఆట్ టు బి అంటే షుడ్ బి వెల్కమ్డ్, ఆహ్వానించాలి. రిగార్డ్లెస్ ఆఫ్ ద లాంగ్ డిలే, లేట్ అయినప్పటికీ, లేట్ అయిందా అవ్వలేదని పక్కన పెడితే చివరికి శిక్ష పడింది కదా, దీన్ని మనం ఆహ్వానించాలా లేదా ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పటికీ వైల్ అన్నాం. దోస్ అడ్మినిస్ట్రింగ్ క్రిమినల్ లాని అడ్మినిస్టర్ చేస్తున్న జడ్జిలు కానీ, లాయర్లు కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్, విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి దేన్ని. హౌ ఫార్ finding old and infirm people guilty after letting them enjoy decades of impunity really serves a cause of justice. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, 1985లో ఈ నేరం చేసిన డిఎస్పీ గారు ఉన్నారు అనుకుందాం. లెట్స్ అస్యూమ్ హీ ఈజ్ అరౌండ్ 40 years of age in 1985. ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఆయన వయసు ఎంత ఉంటుంది? 75 సంవత్సరాలు. ఆయన బతికున్నప్పటికీ 75 సంవత్సరాలు ఉంటుంది. సో ఆయన ఏ స్టేజ్ లో ఉంటారు? హీఈస్ ఓల్డ్, అంతేనా? 70 సంవత్సరాలు అంటే ఓల్డ్. ఇన్ఫర్మ్ అంటే అర్థం ఏంటంటే వీక్ అని అర్థం, వీక్ గా ఉండడం. ఓల్డ్ అండ్ ఇన్ఫర్మ్ అంటే బాగా ముసలి వాళ్ళు మరియు వీక్ గా ఉన్న వాళ్ళు, అంటే జనరల్ గా ఉండే స్ట్రెంత్ లేని వాళ్ళు. ఇప్పుడు అతను 35 సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి 35 సంవత్సరాల తర్వాత వాళ్ళు వీక్ అయిపోయాక ఈ టైంలో వాళ్ళకి శిక్ష వేయడం ఒకటి. ఆఫ్టర్ లెట్టింగ్ దెమ్ ఎంజాయ్ డికేడ్స్ ఆఫ్ ఇంప్యూనిటీ. గుడ్ వర్డ్. ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ పడకుండా ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేసి ఇప్పుడు మొసలైన తర్వాత, వాళ్ళు వీక్ అయిన తర్వాత వాళ్ళకి శిక్ష పడేలా చేయడం అనేది ఎంతవరకు జస్టిస్ యొక్క కాజ్ ని సర్వ్ చేస్తుంది, ఎంతవరకు అది
ఇదే నా జస్టిస్ అంటే, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే విషయాన్ని దోస్ హు ఆర్ అడ్మినిస్ట్రింగ్ క్రిమినల్ లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది సెంటెన్స్ యొక్క మీనింగ్. ఫార్చునేట్లీ ద డిలే డిడ్ నాట్ ఎఫెక్ట్ ది అవుట్కమ్ ఇన్ దిస్ కేస్. అదృష్టవశాత్తు డిలే జరిగింది కానీ అవుట్కమ్ ని, రిజల్ట్ ని అది ప్రభావితం చేయలేదు. శిక్ష పడాలి, పడింది. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద ఓల్డ్ యాక్సియమ్ దట్ డిలే అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ జస్టిస్. ఇలా ఎప్పుడు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. 2 నెగిటివ్స్ వచ్చినప్పుడు కొట్టేయండి ఫస్ట్. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దెర్ ఇస్ నో ట్రూత్. ఈ నాట్ ఈ నో కొట్టేయండి. బట్ ఇట్ మీన్స్ దెర్ ఇస్ ట్రూత్. ఈజీ అయిపోతుంది మీకు. సో పాజిటివ్ గా ఉంది అక్కడ. ఏంటది? ఇన్ ద ఓల్డ్ యాక్సియమ్ దట్ డిలే అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ జస్టిస్. మనకంటారు కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. జస్టిస్ అనేది సత్వరమే వాళ్ళకి డెలివర్ చేయాలి. అది డిలే అయితే అది డినై చేసినట్టే. మీరు న్యాయం లేట్ చేస్తే న్యాయం ఇవ్వనట్టే లెక్క, న్యాయం జరగనట్టే లెక్క అని చెప్పి ఓల్డ్ యాక్సియం ఉంది. జాతీయం అంటాం మనం, తెలుగులో ఇడియమ్స్ అని అంటాం కదా, యాక్సియం జాతీయాలు. మనం నానుడి అనుకోవచ్చు, నానుడి అనుకోవచ్చు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. డిలే అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది. సో బేసికల్ గా మీనింగ్ ఏంటంటే, ఈ డిలే అనేది అవుట్కమ్ ని ఎఫెక్ట్ చేయలేదు. అవుట్కమ్ అంటే ఎండ్ రిజల్ట్ ని ఎఫెక్ట్ చేయలేదు. అయినప్పటికీ ఈ మాట మనం మర్చిపోకూడదు. ఏంటన్నమాట? డిలే అవ్వడం అనేది జస్టిస్ డినై చేయడం కింద లెక్క అని. అసలు కేసు ఏంటి? ది ఎలక్షన్ మర్డర్ ఆఫ్ రాజా మాన్సింగ్ అట్ డీగ్ ఆన్ February 21, 1985 was initially sought to be passed off as an encounter. చెప్పాను, పాస్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ సంథింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. మర్డర్ చేసేసి అది పాస్ ఎన్కౌంటర్ లాగా ప్రజలు నమ్మేలాగా చేసే ప్రయత్నం జరిగింది ఇన్ 1985 లో. ద ప్రీవియస్ డే, ఆ ముందు రోజు ఏం జరిగింది? ద టిట్యులర్ హెడ్, ఏ 7-time independent legislator, right, had apparently felt insulted. Felt insulted on hearing that his family flag had been damaged by Congress supporters. సో బేసికల్ గా ముందు రోజు ఏం జరిగింది? టిట్యులర్ హెడ్ అంటే ఆయన బేసికల్ గా ఆ ప్రాంతానికి ఒక ఫార్మల్ గా ఉన్న అధినేత అని అర్థం. ఏ 7-time independent legislator, ఆయన కూడా 7 times ఇండిపెండెంట్ గా లెజిస్లేటర్ అయ్యారు. హ్యాడ్ అపరెంట్లీ ఫెల్ట్ ఇన్సల్టెడ్, ఆయన ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు? ఆన్ హియరింగ్ దట్ హిస్ ఫ్యామిలీ ఫ్లాగ్, అతని ఫ్యామిలీకి సంబంధించిన జెండాని హ్యాడ్ బీన్ డామేజ్డ్ బై కాంగ్రెస్ సపోర్టర్స్ డామేజ్ చేశారు అనే విషయాన్ని విని ఆయన ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు ముందు రోజు. ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్, సో అది విని బాగా కోపం. ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్ అంటే యాంగర్ లో, టెంపర్ లో, బ్యాడ్ టెంపర్ లో, హీ డ్రోవ్ హిస్ జీప్ ఇన్ టు ద స్టేజ్ పుట్ అప్ ఫర్ దెన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ శివ్ చరణ్ మాథూర్స్ ర్యాలీ. శివ్ చరణ్ మాథూర్ గారి ర్యాలీ అంటే ఎలక్షన్ ర్యాలీ జరుగుతోంది. అప్పటి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ శివ్ చరణ్ మాథూర్ ర్యాలీ. ఆ జీప్ ని ఆ స్టేజ్ కోసం, ర్యాలీ కోసం ఏదైతే స్టేజ్ పుటప్ పెట్టారో దాంట్ లోపలికి జీప్ పోనిచ్చేసాడు ఆయన. అండ్ వెంట్ ఆన్ టు డ్యామేజ్ ద హెలికాప్టర్ యూజ్డ్ బై ద చీఫ్ మినిస్టర్ హెలికాప్టర్ ని కూడా డ్యామేజ్ చేసేసారు. ది నెక్స్ట్ డే, యాజ్ ద రాజా వాజ్ ఆన్ హిస్ వే టు సరెండర్, నెక్స్ట్ డే ఆయన తప్పు చేసేసాడు కాబట్టి సరెండర్ అవడానికి వచ్చేస్తున్నాడు. హిస్ జీప్ వాజ్ సరౌండెడ్ బై ఎ పార్టీ లెడ్ బై ద డిఎస్పీ అండ్ అదర్స్. అతని జీప్ ని మన డిఎస్పీ మరియు మిగిలిన పోలీసులు చుట్టుముట్టారు. ఐ విట్నెసెస్ సెడ్ దే ఫైర్డ్ ద వెహికల్స్ ఆక్యుపెంట్స్, కిల్లింగ్ మాన్సింగ్ అండ్ హిస్ 2 elderly associates. ఈ పోలీసులు చుట్టూ ముట్టేసి కాల్ చేశారు. మాన్సింగ్ ని మరియు మాన్సింగ్ తో పాటు ఉన్న 2 సహాయకులను కూడా కాల్ చేశారు. సో అంత ముందు రోజు కాంగ్రెస్ వాళ్ళు అతని ఫ్యామిలీ జెండాని అవమానించారు అని ఎవరో చెప్పగా విని ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అక్కడ చీఫ్ మినిస్టర్ యొక్క ర్యాలీ జరగడానికి కోసం ఏర్పాటు చేసిన ఆ స్టేజ్ ని డ్యామేజ్ చేసేసాడు ఈయన వెళ్ళి జీప్ తో. అదే ప్రాసెస్ లో అక్కడ ఉన్న హెలికాప్టర్ కూడా, చీఫ్ మినిస్టర్ కోసం ఉన్న హెలికాప్టర్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే తప్పు చేశాను, సరెండర్ అయిపోతానని చెప్పి పోలీస్ స్టేషన్ వస్తుంటే దారిలో ఆపి చుట్టూ పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ ప్రాసెస్ లో అతనితో పాటు 2 అసోసియేట్స్ కూడా చనిపోయారు. ఇది కేసు. లేటర్ టాప్ పోలీస్ అఫీషియల్స్ అడ్మిటెడ్ ద ఫార్మర్ రూలర్ వాజ్ నాట్ ఆర్మ్డ్. తర్వాత పోలీస్ అఫీషియల్స్ అడ్మిట్ అంటే ఒప్పుకున్నారు. అడ్మిట్ అర్థమవుతుందా? అడ్మిట్ అంటే మనం హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడం, స్కూల్లో అడ్మిట్ చేసుకోవడం, అదొక మీనింగ్. ఇక్కడ అడ్మిట్ అంటే మీనింగ్ అంటే యాక్సెప్ట్ చేశారు. ఏంటి యాక్సెప్ట్ చేశారు? అతను ఫార్మర్ రూలర్ అంటే అతను మన ఒకప్పుడు రాజు, అతను అందుకే ఫార్మర్ అన్నారు. రాజా మాన్సింగ్
వాజ్ నాట్ ఆర్మ్డ్. అతని దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. ఆయుధాలు ఉంటే కదా ఎన్కౌంటర్ చేస్తావు. వాళ్ళు తిరిగి మనకి చంపడానికి ప్రయత్నం చేస్తారు, ఈ ప్రాసెస్ లో చంపామో ఏదో చెప్తాం. ద దెన్ ప్రైమ్ మినిస్టర్, ద దెన్ అంటే అప్పటి, ద దెన్ అంటారు అప్పటి అని చెప్పడానికి, రాజీవ్ గాంధీ ఆస్ చీఫ్ మినిస్టర్ మాథూర్ టు స్టెప్ డౌన్. అతను చీఫ్ మినిస్టర్ మాథూర్ ని స్టెప్ డౌన్ అంటే అర్థం ఏంటి, పదవి నుండి దిగిపోమని అడిగారు. ది ఇన్వెస్టిగేషన్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద సిబిఐ. ఇన్వెస్టిగేషన్ ఏమో సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. లేటర్ ద సుప్రీం కోర్ట్ షిఫ్టెడ్ ద ట్రయల్ టు మథురా ఇన్ ఉత్తరప్రదేశ్. సుప్రీం కోర్ట్ ఏమో మథురాలో, ఉత్తరప్రదేశ్ లో ఉన్న మథురాకి ఈ ట్రయల్ విచారణని షిఫ్ట్ చేసేసింది. ఇట్ మే నాట్ బి నోన్ ఇఫ్ కాంగ్రెస్ లీడర్స్ కన్స్పైర్డ్ విత్ ద పోలీస్. కాంగ్రెస్ లీడర్స్ పోలీస్ తో కన్స్పైర్ అయ్యారా లేదనే విషయం మనకి తెలియదు. మే నాట్ బి నోన్, తెలియకపోవచ్చు. కన్స్పైర్ అంటే కుట్ర చేయడం, కలిసి కుట్ర చేయడం. బట్ ద ఇన్సిడెంట్ రిమైన్స్ ఎ బ్లాట్ ఆన్ ద పార్టీస్ రికార్డ్ ఇన్ ద 1980s. బ్లాట్ అంటే ఒక మచ్చ, పార్టీ యొక్క రికార్డు మీద 1980s లో ఇది ఒక మచ్చగా ఉండిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. ఇంతకంటే డీప్ గా ఇంకా గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ, వొకాబులరీ పై ఫర్దర్ ఫోకస్ చేస్తూ, సినోనిమ్స్ యాంటోనిమ్స్ తో పాటు మీరు నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్, లెర్న్ ఇంగ్లీష్ త్రూ ద హిందూ. ఇట్ ఈస్ కంప్లీట్లీ రివాంప్డ్. నేను స్టూడెంట్ ఫీడ్బ్యాక్ నుంచి ఏం తీసుకున్నామంటే కంప్లీట్ గా రివాంప్ చేశాను. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఎడిటోరియల్ ఇలాగే చదువుతాం, మనం ప్రతి లైన్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేస్తాం, గ్రామర్ ఐడెంటిఫై చేస్తుంటాం, వొకాబులరీ ఐడెంటిఫై చేస్తాం, సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తాం. ప్లస్ ఏంటంటే మీకు కనెక్టర్స్, లాంగ్ సెంటెన్స్ ఫార్మేషన్, టెన్సెస్ ఐడెంటిఫికేషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఐడెంటిఫికేషన్, ఏ సెన్స్ లో ఎందుకు వాడారు, ఇలా కంప్లీట్ గా ఒక రకంగా కంప్లీట్ గా దాన్ని అనాలిసిస్ చేస్తూ లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు 7 నుంచి 8 వరకు ఇట్స్ అ లైవ్ క్లాస్. దీనికి ఫీజు మీకు 2000 రూపీస్ మాత్రమే. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అనదర్ బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్, యూ గెట్ అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు. మాక్ టెస్ట్కి లిమిటేషన్ ఏమీ లేదు, పెడుతూనే ఉంటాను నేను. వారానికి మినిమం 3 పెడతాను, ఓపిక ఉంటే రోజు పెడతాను. వీ హ్యావ్ ఎ హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ క్వశ్చన్స్, మన ఓన్ సాఫ్ట్వేరే, దానికి ఏ ఒక్క రూపాయి కూడా పే చేయట్లేదు. అనదర్ థింగ్, ఇంగ్లీష్ కి జాయిన్ అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ బ్యాంక్ అసిస్టెంట్స్ చాలా మంది ఓన్లీ ఇంగ్లీష్కి వస్తున్నారు. దే ఆల్సో గెట్ క్వాంట్ అండ్ రీజనింగ్, అదర్ సెక్షన్స్ యొక్క మార్క్స్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఓన్లీ మార్క్స్ కోసం యు ఆర్ సీయింగ్ దర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఛార్జింగ్ a lot of money for marks. ఇక్కడ మాక్ టెస్ట్ అనేవి కంప్లీట్ గా ఫ్రీ. నేను దాని గురించి ఇప్పుడు అడ్వర్టైజ్ కూడా చేయలేదు. కంప్లీట్ గా ఫ్రీగా మాక్ టెస్ట్ అందిస్తున్నాం ఆన్ అవర్ ఓన్ యాప్. సో హ్యాపీగా రాయండి, ఎన్నిసార్లు అంటే అని రాసుకోండి, నో బడీ స్టాప్స్ యూ. అండ్ ఓన్లీ ప్రతి సండే జరిగే మాక్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మండే రోజు. ప్రతిరోజు మాక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే మరి సబ్జెక్ట్ బిల్డ్ చేయడం కుదరదు కాబట్టి వారానికి 5 రోజులు we focus on building grammar and vocabulary, that too through the Hindu editorial. ప్రతిరోజుగా 15 minutes డౌట్ క్లారిఫికేషన్ కోసం పక్కన పెడతాను. బేసిక్ గ్రామర్ కి సంబంధించిన అన్ని వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. ఐ విల్ గివ్ యూ ద ఎంటైర్ లిస్ట్ ఆఫ్ వీడియోస్, యూ కెన్ గో త్రూ దమ్. డౌట్స్ ఏమన్నా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉన్న 15 minutes లో నేను కవర్ చేస్తాను. ఎడిటోరియల్ నుంచి మనం గ్రామర్ కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తాం. లాంగ్ సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నేర్చుకుంటాం. సో ఎస్ఏ రైటింగ్ కూడా బిల్డ్ అవుతుంది. ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఎస్ఏ రైటింగ్ చాలా బాగా నేర్చుకోగలుగుతారు. ఎడిటోరియల్ చదవడం కోసం ఇంకొకరిపైన ఆధారపడే అవసరం రాదు. బిల్డ్ యువర్ స్కిల్. ఎడిటోరియల్ అనాలిసిస్ ఎన్ని విన్నా సరే మనకి స్కిల్ రాకపోతే కష్టం. ఏదో రోజు మనంతట మనం సర్ పైన డిపెండ్ అవ్వకుండా ఓన్ గా చదువుకోగలిగే ఎబిలిటీ బిల్డ్ అవ్వాలి. అండ్ దిస్ కోర్స్ బిల్డ్స్ దట్ ఎబిలిటీ. స్కిల్ బిల్డింగ్ చేసుకోండి, డోంట్ డిపెండ్ ఆన్ మీ. నా మీద కూడా ఆధారపడద్దు అంటున్నాను. కొన్నాళ్ళకి మీరు ఓన్ గా చదువుకునేలాగా ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఆన్ దిస్. అండ్ మళ్ళీ చెప్తున్నా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మంత్ ఎండ్ కి అయిపోతుంది ఆఫర్. సో హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ ప్లీజ్ జాయిన్ ఇన్ దిస్ మంత్. 5,000 కట్టి జాయిన్ అయిపోవచ్చు. 40,000 కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూతో ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఇంత తక్కువ ఫీజుకి, దట్ టు దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. నేను క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవునా. క్వాలిటీ విషయంలో ఐ ఆల్వేస్ కంపీట్ విత్ ద బెస్ట్ ఇన్ ది వరల్డ్, బెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇండియాలో బెస్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళతో కంపీట్ చేయడానికి ట్రై చేస్తాను క్వాలిటీలో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్ ఐ కంపీట్ లోయెస్ట్, ఎంత తక్కువ అంత తక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో బెస్ట్ క్వాలిటీ అట్ ది మోస్ట్ అఫోర్డబుల్ ఫీ. వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను. సో వీ హ్యావ్ గాట్ 7,500 సబ్స్క్రైబర్స్. 7,500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్యాట్రోనేజ్. థ్యాంక్ యూ.